ఓకే. అయితే అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ క్రిటిసిజం కూడా వచ్చింది దీనికి. అంటే Yes. పార్ట్ 1తో కంపేర్ చేసుకుంటే పార్ట్ 2 ఇస్ నాట్ దట్ Correct. గ్రేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కామెడీ అని చెప్పేసి. అవును. దాన్ని ఎలా తీసుకుంటారు మీరు? అది బ్రో, అంటే వాళ్ళు రైట్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేయడంలో మేము చాలా ట్రై చేసాం. బట్ వాళ్ళు మాత్రం అది చాలా ఆర్గానిక్ కామెడీ అన్నమాట. అది రియలిస్టిక్ సిచ్యువేషన్, నువ్వు కాలేజ్ లైఫ్ నువ్వు ఎక్స్పీరియన్స్ చేసినావు, సో నువ్వు దానికి కనెక్ట్ అయినావు, అది వెరీ గుడ్. ఇది ఆ సినిమా కాదు, దీనికి ఒక బాయ్ ఉన్నాడు, లైఫ్లో బాయ్ ఎక్కడ ఉంటాడు బ్రో, అట్లాంటి పోలీస్ ఎక్కడ ఉంటాడు. సో ఇదొక అంటే ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్ లాంటిదే. ఇది ఒక ఫిక్షన్లోకి వెళ్ళి మనం కొత్త సెటప్లోకి తీసుకెళ్ళాం. బట్ మీకు తెలిసిన క్యారెక్టర్లు వస్తున్నాయి అంతే. సో దీన్ని ఎంజాయ్ చేసేటోళ్ళు దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఐ డోంట్ థింక్ క్రిటిసిజము. నేను ఫస్ట్ టైం బ్రో అప్పుడు మా చాయ్ బిస్కెట్ అనురాగ్ అన్నతో అన్నమాట, అన్న నాకు నచ్చలేదన్న బాహుబలి అంటే, ఆయన ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాడు నాకు. ఆయన అన్నాడు, నీకు చాలా ఎక్కువ ఇష్టమేమో రాజమౌళి, అందుకే నీకు నచ్చలేదు అన్నాడు. అంటే నాకు అర్థం కాలేదన్న. ఎక్కువ ఎక్స్పెక్ట్ నువ్వు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినావు ఆయన దగ్గర నుంచి, సో అందుకని నీకు నచ్చలేదు, నార్మల్ ఆడియన్ అలా చూడట్లేదు, సో నువ్వు ఆ పర్స్పెక్టివ్లో ఒకసారి చూడు సినిమాని అన్నాడు. సో దాని తర్వాత నేను 3వ సారి 4వ సారి చూసినప్పుడు నాకు అర్థమైందండి. సో అది చాలా బాగుంది, బట్ నా ఎక్స్పెక్టేషన్ వేరుంది. సో నేను అసలు వేరే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దీంట్లో నుంచి అని. సో నీ ఎక్స్పెక్టేషన్ నేను రీచ్ అవ్వకపోవడం ఐఎమ్ సారీ మేబీ, బట్ నేను అనుకున్న దాంట్లో జనాలందరూ కొత్త వాళ్ళు, ఇప్పుడు ఫ్యామిలీస్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు లేదా, వాళ్ళు ఎంజాయ్ చేయకపోతే ఇంత రెవెన్యూ రాదండి. అంటే థియేటర్లో అంత వీకెండ్కే బ్రేక్ అయినవడం అనేది మామూలు విషయం కాదు. అవునండి.